కంపెనీలోని 5 ఉద్యోగస్తుల సగటు 1,400 రూపాయలు. ఒకవేళ మేనేజర్ నెల జీతం కలపగా సగటు 1,600 రూపాయలు పెరిగినది. అయినా మేనేజర్ యొక్క జీతము సంవత్సరానికి ఎంత అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ మనకి ఇంతకుముందు ఏజ్ లాగా ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇక్కడ ఏం చెప్పాడు, మన ఉద్యోగము శాలరీ అని చెప్పాడు. ఏజ్ చేసినా కూడా ఒకటే అనమాట. మనం చేయాల్సింది యావరేజెస్లో 3 ఉంటాయి. సరాసరి ఈక్వల్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నెక్స్ట్ సంఖ్య కావాలంటే సమ్ము బై అంటే రాసుల మొత్తం బై సరాసరి. నెక్స్ట్ రాసుల మొత్తం కావాలంటే మాత్రం నెంబర్స్ ఇంటూ సరాసరి వేసుకుంటాం. అదే ఉంటుంది ఇక్కడ మొత్తం కనుక్కుంటున్నాం. అంటే ఇంకా మేనేజర్ను కలపక ముందుకు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇక్కడ 5. సరాసరి ఎంత చెప్పాం? సో 1,400. అంటే మేనేజర్ కలపక ముందుకు పాత వాళ్ళు, ఓల్డ్ అని పేరు పెట్టుకుందాం దీన్ని. ఓల్డ్ అంటే పాత వాళ్ళు 5 యొక్క సరాసరి 1,400 రూపాయలు, అనగా 7,000 రూపాయలు అనమాట. 7,000 రూపీస్. ఇంకా మేనేజర్ మనకు యాడ్ కాలేదు. ఇప్పుడు న్యూ అందాం, దీని పేరు న్యూ పెట్టుకుందాం. న్యూ అంటే ఇక్కడ ఎంతమంది కలిసారు? ఒకరే మేనేజర్ కలిసారు. 2 కలిస్తే 6, మనకి ఇంకొకటి కలిసి 7 అవుతుంది. సో రైట్, మేనేజర్ కలవడం వల్ల సరాసరి సగటు 1,600 రూపాయలు పెరిగింది 1,600. 1,400 పాతదుండే, పెరిగింది 1,600 అంటే మొత్తం 3,000 అవుతుంది. ఇక్కడ డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ 1,600 వేసుకుంటుంటాం, వేయొద్దు, అక్కడ మిస్టేక్ జరుగుతుంది, కొద్దిగా గమనించాలి. మన స్పీడ్గా చదివితే ప్రశ్న అలానే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మన జీతం 10,000 ఉండే అనుకోండి, ఈ నెల మీకు 2,000 పెరిగినది అన్నాడు అనుకోండి. అంటే ఏమవుతుంది? ఈ నెల మనకు 12,000 అవుతుందా లేదా చెప్పండి జీతం. అట్లా ఇక్కడ మనకేమవుతుంది అంటే 1,600 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 1,600 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అమౌంటే 1,600, పాతది మనకు 1,400. అంటే 1,400 ప్లస్ 1,600 అన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది? 3,000 రూపీస్ అనేది మనకు ప్రజెంట్ యావరేజ్ అవుతుంది. ఎవరు? మేనేజర్ కలిసిన తర్వాత 6 × 3,000 ఎంత అవుతుంది సార్? ఇది 18,000 అవుతుంది. అంటే మేనేజర్ రాకముందుకు 7,000 ఉండే, మేనేజర్ వచ్చిన తర్వాత 18,000 అయింది. అంటే మేనేజర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత? 11,000. ఇది పర్ మంత్ అనమాట. కానీ అతను నేను అడుగుతున్నది ఏంది? సంవత్సరానికి ఎంత సార్ అని అడిగాడు. సో నెలకు 11,000 జీతం అతంది. అది సంవత్సరానికి ఎంత అంటే ఇంటూ 12, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 11,000 × 12 నెలలు వేసుకున్నట్లయితే 1,32,000 అనమాట. 1,32,000. సో 1,32,000 ఈస్ ద ఆన్సర్ అవుతుంది.